గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే చాలా భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు మనం బాగా మంచిగా బతకాలంటే ఆ, పేరు ప్రఖ్యాతలతో పాటు నిజాయితీ కూడా ఉండాలి. నిజాయితీ కానీ లేకపోతే మనల్ని కిందకి లాగడానికి అందరూ చూస్తూనే ఉంటారు. మనలో ఎక్కడ ఏ లోపం దొరికి ఎదిగే కొద్ది అంటే నువ్వు ఫ్లాప్ అయినప్పుడు నేను ఎవరు పట్టించుకొని నువ్వే తప్పు చేసినా కానీ నువ్వు సక్సెస్ అయ్యే కొద్ది మటుకు నీ చుట్టూ అన్ని కళ్ళు నీ వైపు ఉంటాయి. కళ్ళు అంటే ఈరోజు ఏముంది? ఫోన్, టచ్ ఫోన్. దీనివల్ల మనం ఎంత లబ్ధి పొందుతున్నామో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. మనం ఏది మాట్లాడినా ఆ మాటని ఇంకొక రకంగా వెళ్ళేటట్టు చేస్తారు, ఎడిట్ చేసి పెడతారనమాట. అంటే ఆ సందర్భంలో మనం ఒక వ్యక్తి మనం లేదన్నాడు, మనం తిడుతున్నాం, ఆ వ్యక్తి అన్నది కట్ అయిపోద్ది, మనం తిట్టిన పాయింట్ మాత్రమే ఆ సందర్భంలో సెట్ చేసి పెడతారు. అలాంటి టెక్నాలజీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎక్కడికైనా వెళ్ళినా సీసీ కెమెరాలు ఉంటాయి. ఏది మాట్లాడినా ఇంతకుముందు చెవులు కొరుక్కునేవాళ్ళు కదా, మన దగ్గరికి వచ్చి ఒక మాటని ఇక్కడి నుంచి పోయి అక్కడ చెప్పి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చెప్పి, అది బంధువుల్లో కావచ్చు, కొంతమంది సమాజంలో ఉండేవాళ్ళు కావచ్చు. అప్పుడు కొద్ది ప్రపంచం మన గ్రామం వరకు, మన వీధి వరకు జరిగేది. ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచం మొత్తం అంటే కొన్ని లక్షల మంది ఏదైనా జరిగితే కొన్ని లక్షల మంది, కొన్ని మిలియన్స్ మంది, కోట్ల మంది చూసేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు చూస్తారంటే నీవు సక్సెస్ అయ్యే కొంది వాళ్ళు అందరి దృష్టి నీ మీద పెడుద్ది అనమాట. ఇప్పుడు పోటీ ప్రపంచం ఎలా ఉందంటే, ఇంతకుముందు పరీక్షల్లో విద్యార్థుల పోటీ, ఇప్పుడు ఆన్లైన్ ప్రపంచంలో యూట్యూబర్స్కి పోటీ. అంటే ఒకటి సక్సెస్ అయితే వాడిని ఒక విధంగా గెలికి వాళ్ళు ఒక లోపం ఎతికి వాడిని బయటికి లాగాలి. మనం మాట్లాడే మాట జనరల్గా సరదా కబుర్లు కూడా సీరియస్ చేస్తారనమాట. అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రపంచం. అంటే నేనేం చెప్తానంటే, మీతో ఎవరైనా సంభాషించడానికి వచ్చినప్పుడు ఇతరుల గురించి మీ దగ్గర అడిగినప్పుడు, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఏదైనా సరే రహస్యంగా వాళ్ళు మీ మంచి కోరి మీ స్నేహితుల్లాగా అడిగారు వేరే వాళ్ళ గురించి, మీ అభిప్రాయం మీరు చెప్పారనుకో, అది మూడో వ్యక్తికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అది నీకు ఆన్లైన్లో యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది. అందుకని పర్సనల్స్ సీక్రెట్స్ అనేవి ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడున్న సమాజంలో పర్సనల్ సీక్రెట్స్ ఏమి లేవు. మనకున్నది ఒకటే ఒక అవకాశం, కలియుగంలో ప్రశాంతంగా బతకాలంటే నిజాయితీగా ఉండండి. ఏది మాట్లాడినా నిజాయితీగా మాట్లాడండి. ఇతరుల గురించి మీ దగ్గర అడిగినప్పుడు వాళ్ళ గురించి నాకు తెలియదు, నా గురించి అడగని చెప్తా, ఇలాగే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మీ మంచి కోరి అడిగినట్టుగా అడుగుతారు. ఎమ్మటనే మీరు చెప్పింది అక్కడ తీసుకుపోయి చెప్తారు. అక్కడి నుంచి వాళ్ళు మీ మీద శత్రువులై మీ మీద గొడవకు దిగుతారు. ఆన్లైన్లోనే దాడి చేస్తారు అనమాట. ఇలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. దీన్నే కలియుగం అంటారు. అయితే ఇప్పుడు మనం ఎలా ప్రశాంతంగా బతకాలి అంటే, మీకు ఎక్కువ ఇతరుల విషయాలు, బంధువుల విషయాలు కావచ్చు, మీరు యూట్యూబ్లో వేరే వాళ్ళ విషయాలు కావచ్చు, మిమ్మల్ని అడుగుతుంటారు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి. మనం టైప్ చేస్తాం కదా, వాయిస్ మెసేజ్ కానీ లేకపోతే అక్షరాలు టైప్ చేస్తాం కదా, ఆ టైప్ చేసే కానీ ఆలోచన చేసి 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి. ఎందుకంటే ఇతరుల గురించి అడుగుతున్నారంటే మీకు కుంపటి వచ్చినట్టే. అంటే అది మీరు ఏది చెప్పినది మీరు పాయింట్ పెట్టేసుకుంటారు, వాళ్ళు మీరు దాన్ని ప్రూఫ్ కింద పెట్టేస్తారు. అలాంటి టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి అంటే మాట్లాడేదంతా సేవ్ చేస్తారు. యూట్యూబ్లో నుంచి మనం మాట్లాడేది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అది కూడా మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ పెట్టేదానికి వాట్సాప్లో అయినా ఎడిట్ చేసి పెడతారు. దాన్ని ఆ అర్థం మారిపోయింది. అక్కడ ఏం మాట్లాడో అది మారిపోయి వేరే రూపాన్ని వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇంకా ప్రశాంతంగా జీవించాలంటే ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్లో లైవ్లు మనం మానిటేషన్ కావడానికి పెట్టుకున్నాం. అయిన తర్వాత ఇప్పుడు నేను కూడా కాలక్షేపంగా పెడుతున్నా, అది కూడా రైట్ కాదు. ఎందుకంటే కొత్త శత్రువులు తెచ్చుకుంటే మనం వీడియోలు చేసినంతసేపు మనకి ఎవరు శత్రువులు రారు పెద్దగా. ఎందుకంటే కామెంటే పెడతారు. లైవ్లో ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు కామెంట్ పెడితే మనం రిప్లై ఇస్తున్నాం కాబట్టి అది కొనసాగుతూ ఉంటుంది అనమాట. అవి కూడా తగ్గించుకోవడం మంచిది నాకు తెలిసినంత వరకు. ఈ రోజుల్లో మంచి మిత్రులు లేవు అనేవాళ్ళు లేరు, శత్రువులు లేరు. ఎప్పుడు మిత్రులు అవుతారో ఎప్పుడు శత్రువులు అవుతారో తెలియదు. అలాంటి ప్రపంచం, మాయా ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఎక్కడ పెట్టినా సీసీ కెమెరాలు ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, బాత్రూమ్స్లో సీసీ కెమెరాలు పెడతారంటారు. ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో ఇప్పుడు మర్చిపోయారు. ఇంటి ఇళ్లలో కూడా, అంటే మా ఇంట్లో కాదు మళ్ళీ ఎట్టు అనుకుంటారు, వేరే వాళ్ళు ఒక ఇంట్లో చేరితే వాళ్ళ పంచలో సీసీ కెమెరా పెట్టాడు వాంటారు. అంటే ఇంక వీళ్ళు బయట కూర్చొని మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ ఇళ్ళ చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఖాళీ చేయించడానికి. ఇలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. కెమెరాలు ఎటు చూసినా కళ్ళే, ప్రపంచమంతా కళ్ళే. ఇంతకుముందు దేవుడు చూస్తున్నాడు అంటారు కదా, ఇప్పుడు దేవుడు కాదు మనుషులే చూస్తున్నారు. అంటే వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుని కాలం శిక్షిస్తుంది, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గంపంత కళ్ళేసుకొని చూస్తున్నా అంటారు. ఇప్పుడు దేవుడు కాదు, మనుషులే కెమెరాలే గంపంత కళ్ళేసుకొని ఎక్కడికక్కడ చూస్తున్నాయి. నీ యొక్క విధానాలు ఎక్కడ ఏ పొరపాటు చేసినా సరే నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉండి. అంటే ఇప్పుడు మనం ప్రశాంతంగా బతకాలంటే నిజాయితీగా ఉండి ఆధ్యాత్మిక భావంతో మంచి సన్మార్గంలో నడిస్తే తప్పనించి ఈ కలియుగంలో మనం సేఫ్ కాలేము. అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా కష్టంగా ఉన్నా సరే ప్రశాంతంగా బతకాలంటే
మంచి మార్గంలో నడవాలి. అలా నడిస్తేనే మనం సేఫ్గా ఉంటాం. మంచి మాటలే మాట్లాడాలి. ఇతరుల గురించి మనం ఎప్పుడు ఎక్కువ చర్చించకూడదు. అంటే మీరేమైనా మాట్లాడుతున్నారంటే మేమంటే మా సమస్య చెప్తున్నాం కానీ ఇతరుల గురించి మేము తప్పుగా చెప్పట్లేదు. ఇక్కడ మాకు వచ్చిన సమస్య చెప్తున్నాం. అలా ఎంతవరకు మనం కరెక్ట్గా ఉండగలిగితే అంతా ఈ కలియుగంలో ఉంటాము. పైగా మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కెమెరా వాళ్ళు పై జేబులో కెమెరాలు మన వైపు పెట్టి మనల్ని అడుగుతుంటాడు క్వశ్చన్లు. అంటే జనరల్గా మంచిగా మన సీక్రెట్స్ లాగడానికి అటోళ్ళతో జాగ్రత్త. ఇంకొకటి ఫోను మనతో మాట్లాడితేనే ఫోన్ ఇటు పెట్టుకొని చూసుకుంటా మనం మాటలు ఆలకిచ్చినట్టు ఆలకిస్తా అంట ఇటుంటారు. వాళ్ళు రికార్డ్ అయినా ఆన్ చేసి పెట్టచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఇరికిచ్చడానికి. మీతో మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళని నమ్మితే మటుకు మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. వీటన్నిటిని గమనించుకోండి. పై జేబులో కెమెరాలు మన వైపు పెట్టుంటారు. టచ్ ఫోను మాట్లాడుతూ ఆలకిచ్చినట్టుగానే ఉంటారు. వాళ్ళు ఆలకిచ్చినట్టుగా ఇట్లా చూస్తూ ఉంటారు. అది గమనించుకోండి. అలా కానీ గమనించుకోగలిగినట్టయితే వాళ్ళు ఫోన్ చూసుకుంటారు మనం అనుకుంటాం. మనం మాటలు రికార్డ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాక మన బంధువులు, మన తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే దాయాదులు, లేకపోతే అన్నదమ్ములు, చిన్నమ్మ, పెద్దమ్మ అంటే మళ్ళీ వస్తారు. వీళ్ళంటే మళ్ళీ కోపడతారు. వాళ్ళు వీళ్ళ వల్లే సమస్యలు వచ్చాయి. నాకు కాదు, ఎవరికైనా కానీ. ఆ మేనత్తలు, మేనమామలు, పిల్లకాయలు ఇట్లా వల్లే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండి ఇప్పుడు కుటుంబ సమస్యలపై ఆన్లైన్ సమస్యలు అంటే ఎవడైనా నీకు ఎక్కడి నుంచైనా శత్రువు కావచ్చు. నీ వీడియో వేరే దేశంలో ఉన్నవాడు నీ గురించి చెప్పేయచ్చు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి గోప్యత అనేది లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే నేననేది నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉంటే ఇంక అంతకు మించిన మార్గం వేయలేదు. మనం కానీ ఎక్కడ ఏ చిన్న బలహీనతకు లోనైనా మనం బుక్ అయిపోతాం. అది గుర్తుపెట్టుకోండి. నేటి సమాజం అలా ఉంది. దేవుడే కాదు, కెమెరాలు కూడా అన్నీ కళ్ళేసుకొని చూస్తున్నాయి. ఎక్కడ ఏ పొరపాటు చేసినా మనల్ని పట్టించడానికి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు ప్రశాంతంగా ఉంటాం. అసలు ఎక్కువ మాట్లాడకుండా ఉంటే సమస్య ఉండదు మనుషులతో. అవసరానికి మించి మాట్లాడకూడదు. రాజకీయం గురించి కానీ ఏ విషయం గురించి కానీ ప్రశాంతంగా ఉండాలంటే పరిచయాలు తక్కువగా ఉండాలి. అవసరానికి మించి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉంటేనే చాలా ఉత్తమమైన మార్గం అని నేను అనుకుంటున్నాను. అది చెప్పే కదా, ఊరుకున్నంత ఉత్తమం లేదు, సర్ది కొడుతున్నాం సరదానం లేదు. సాధ్యమైనంత వరకు కాలక్షేపం కబుర్ల కోసం వాళ్ళతో మాట్లాడి ఎక్కడ మాట్లాడినా సమస్య వస్తుంది. లేనిపోయిన తలకాయ నొప్పులు వస్తాయి. ఇది నేను చెప్పదలుచుకుంది. అన్ని పక్కల కళ్ళు ఉన్నాయి. ఎటు పక్క చూసినా ప్రశాంతంగా జీవించడానికి అవకాశాలు. ప్రశాంతంగా జీవించాలంటే నిజాయితీగా ఉంటే తప్పని జీవించలేం. ఇవాళ ఆనందం కలిగినా రేపు మనల్ని దాంట్లో ఇబ్బంది పెడతారు మనం రాంగ్ రూట్లోకి వెళ్తే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.